మోడీ ఎంత గొప్పోడో ఇప్పుడు అర్థమవుతుంది. వాస్తవంగా అమెరికా విపరీతమైన ప్రెషర్, అంటే ప్రేమతో కూడిన ప్రెషర్ చేసింది. ఎలాగా, మీకు చైనాతో థ్రెట్ ఉంది, చైనాతో థ్రెట్ ఉంది కాబట్టి మీ దేశంలో మేము బేస్ పెట్టుకుంటాం అని చెప్పేసి మన సరిహద్దుల్లో పెట్టుకుంటాము అంది. దానికి మనం నిరాకరించాం. వాస్తవంగా అమెరికా వ్యూహకర్తల ప్లాన్ అది, భారతదేశంలో బేస్. ఎందుకంటే పాకిస్తాన్లో బేస్ ఉంది, కానీ అది సెక్యూర్డా కాదా అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో బేస్ సెక్యూర్డా, వదిలేసుకు రాలేదా ఉగ్రవాదులకి, అట్లాంటి పరిస్థితి. పాకిస్తాన్ కావాలంటే సగం భూమి రాసిచ్చేస్తుంది అమెరికాకి, కానీ దానికోసం ప్రపంచంలో ఎవడు చేయనని ఏదో పనులు అనేది చేస్తుంది, దాన్ని వీళ్ళు సమర్థించుకురావాలి. కాబట్టి భారత్ని అడుగుతున్నారు, కానీ భారత్ మాత్రం, మోడీ మాత్రం నిర్మోహమాటంగా నిరాకరించారు. అసలు బేస్ అనే ఆలోచన వదిలేసేయండి. చైనాతో థ్రెట్ అంటే మేము చూసుకోగలం అని చెప్పారు, పాకిస్తాన్తో థ్రెట్ అంటే మేము చూసుకోగలం, ఆ పాకిస్తాన్కి నువ్వే కదా అనుకున్నాడు సపోర్ట్ అని చెప్పారు. పొరపాటును కూడా అంగీకరించలేదు. బేస్ ఇస్తే ఎట్టుంటుందో ఇప్పుడు చూస్తున్నారు కదా, దుబాయ్, సౌదీ అరేబియా వీళ్ళందరూ ఎట్లా ఫేస్ చేస్తున్నారు. ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తే దాని ప్రతిఫలం బేసులు ఉన్నటువంటి దేశాల మీద పడింది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అమెరికా లాస్ అయింది, వాళ్ళు కూల్చినటువంటి మాత్రం, కానీ ఇప్పుడు లాస్ అయింది ఆర్థికంగా దివాళా తీస్తున్నటువంటిది గల్ఫ్ దేశాలు. కాబట్టి మోడీ దేశ ప్రయోజనాల కోసం అమెరికాని ఎదిరించే విషయంలో నిర్మోహమాటంగా ఉంటాడు. కాకపోతే ట్రంప్ లాగా ఓవర్ యాక్షన్ కానీ, రాహుల్ గాంధీ లాగా అపరిపక్వ స్టేట్మెంట్లు కానీ ఇవ్వడు, అదే స్పెషల్.